అపార్ట్మెంట్‌లో హార్డ్ వాటర్ ప్రాబ్లమ్‌తో బాధపడుతున్నారా? మీ గీజర్స్, వాషింగ్ మిషన్స్, బాత్రూమ్ ఫిట్టింగ్స్ అన్ని స్టెయిన్స్‌తో స్పాయిల్ అవుతున్నాయా? సో, వాటి కోసం అయితే మీకు బెస్ట్ వాటర్ సాఫ్ట్‌నర్ అయితే తీసుకొచ్చానండి. సో, ఇక్కడ దీనివల్ల మీకు రెగ్యులర్‌గా చూస్తుంటారు. మీ ట్యాప్స్ మీద వైట్ లేయర్ వస్తుంటది. ఆ వైట్ లేయర్ వలన ఏందంటే ఈ ఎయిర్ ఫాల్స్, ట్యాప్స్, గీజర్స్, వాషింగ్ మిషన్స్‌కి చిన్న పిల్లలకి ఇచ్చింగ్ ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి. సో, వాటి కోసం బెస్ట్ వాటర్ సాఫ్ట్‌నర్ అనేది ఇక్కడ ఇన్‌స్టాలేషన్ చేశామండి. సో, ఇక్కడైతే మనకి సింగిల్ అపార్ట్మెంట్ అంటే 10 ఫ్లాట్స్ ఉంటాయి. సో, వాళ్ళకైతే ఇన్‌స్టాలేషన్ అయితే చేశాము. సో, బోర్ వాటర్‌లో ఉండే ఈ హార్డ్ వాటర్ అంతా కంప్లీట్‌గా మనకి స్టాప్ చేసేసుకొని నెక్స్ట్ సాల్ట్ వాటర్‌గా అయితే కన్వర్ట్ అవుతుంది. సో, దీనికి ఫంక్షనింగ్ ఎలా ఉంటుంది? ఎలాంటి టైంలో మనకి ఇన్‌స్టాలేషన్ చేసేసుకోవాలి? ఎలాంటి వాటర్ సాఫ్ట్‌నర్ అనేది ఎక్విప్‌మెంట్ మనకి యూజ్ చేయాలి? దీని మెయింటెనెన్స్ ఎలా ఉంటుంది? సాల్ట్ కన్జ్యూమ్ ఎలా ఉంటుందని చెప్పేసి కంప్లీట్‌గా ఈ వీడియోలో అయితే స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సో, వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేసుకోండి. పైన నంబర్ కూడా ఇస్తాను. సో, ఇలాంటి వాటర్ సాఫ్ట్‌నర్ కూడా మీకు లైవ్‌గా మీ ఇంటి దగ్గరకొచ్చేసి మీకు లైవ్ డెమోన్‌స్ట్రేషన్ కావాలి. టీడీఎస్ వాటర్ ఎంత ఉంది? హార్డ్ వాటర్ ఎంత ఉంది? అని చెప్పేసి మీకు లైవ్‌గా చూస్తారు అనుకుంటే పైన ఉన్న నంబర్‌కి కాల్ చేశారనుకోండి, డైరెక్ట్ మీ ఇంటి దగ్గరకు వచ్చేసి నేను కూడా వస్తాను. వచ్చి మీకు వాటర్ చెక్ చేసేసి మీకు ఎలాంటి వాటర్ సాఫ్ట్‌నర్ రిక్వైర్మెంట్ ఉందో కంప్లీట్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఇక్కడ మనకి అపార్ట్మెంట్‌కి ఇన్‌స్టాలేషన్ చేసాం కదండీ! సో, దీనిలో కూడా డిఫరెంట్ ఎక్విప్‌మెంట్స్ మోడల్స్ కూడా ఉన్నాయి. ఇండిపెండెంట్ హౌసెస్‌కి, బాత్రూమ్‌లో వాటర్ సాఫ్ట్‌నర్స్‌కి అండ్ త్రిబుల్ స్టోర్ బిల్డింగ్స్‌కి, విల్లాస్‌కి సంబంధించిన ఎక్విప్‌మెంట్స్ కూడా డిఫరెంట్ టైప్స్ అయితే మోడల్స్ అయితే ఉన్నాయి. సో, మీకు అలాంటి వాటర్ సాఫ్ట్‌నర్ కావాలంటే కూడా మీ హౌస్‌కి నేను విజిట్ అయిన తర్వాత మీకు ఎలాంటి ఎక్విప్‌మెంట్ కావాలైతే మనకి రిక్వైర్మెంట్ ఎలా ఉంటుందని చెప్పేసి అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఇప్పుడు ఫస్ట్ అయితే ఇన్‌స్టాలేషన్ ప్రాసెస్ ఎలా చేసుకోవాలో ఒకసారి చూద్దాము. నార్మల్‌గా బోర్ ఏస్తారు కదా! ఏసిన తర్వాత పైన ట్యాంక్‌కిలా లైన్ ఉంటుంది కదా! అక్కడి నుంచెల్లి మనకి డైవర్షన్ ఇస్తాము. అక్కడ వచ్చి చెక్ బాల్ ఇస్తానికి ఒక గేట్ వాల్ ఇస్తాము. అక్కడి నుంచి వచ్చిన తర్వాత మనకి బ్లూ కలర్‌లో మనకి జంబో ఫిల్టర్ అంటారు. దీన్నే సెగ్మెంట్ ఫిల్టర్ కూడా అంటారు. సో, దీనిలో వచ్చిన తర్వాత మనకి బోర్ వాటర్ గాని, మున్సిపల్ వాటర్ వచ్చిన తర్వాత డస్ట్ గాని, మట్టి గాని, బురద గాని ఏదైతే ఇసుక గాని ఉన్న తర్వాత కంప్లీట్‌గా ఈ జంబో ఫిల్టర్‌లోనే మనకి స్టాప్ చేసేసుకుంటుంది. స్టాప్ చేసేసుకున్న తర్వాత మనకి కంప్లీట్‌గా అయితే మనకి ఇప్పుడు ట్యాంక్ ఉంటుంది. ట్యాంక్ కూడా ఎలాంటి మనకి క్లీనింగ్ అవసరం ఉండదు. డస్ట్ అంతా ఇందులోనే ఆపేస్తదన్నట్టు. సో, నెక్స్ట్ పాస్ అనేది మనకి దీన్ని సిలిండర్ టైప్‌లో ఉంటుంది. దీన్నే వెజిల్ అంటారు. దీని సైజ్ వచ్చేసి మనకి 13x15 సైజు వెజిల్ యూజ్ చేస్తారు. ఇందులో మనకి రెసిన్ అండ్ జియోలెక్స్ మీడియా అయితే మనం దాంట్లో ఫిల్ చేస్తామండి. ఇదొచ్చేసి మనకి అయాన్ ఎక్స్‌చేంజ్ ఉంటుంది మనకి. అయాన్ ఎక్స్‌చేంజ్ అంటే ఈ బోర్ వాటర్‌లో ఉన్న కాల్షియం, మెగ్నీషియం స్టాప్ చేసుకోవాలి. హార్డ్ వాటర్ అంతా స్టాప్ చేసుకోవాలంటే ఆ రెసిన్ అన్నట్టు. మెయిన్ ఐటెమ్ అనేది ఈ రెసిన్ ఫంక్షనింగ్‌గా ఉంటది. దాంతో పాటు దీనిలో జియోలెక్స్ మీడియా కూడా యాడ్ చేస్తారంట. దానివల్ల ఏందంటే రెసిన్ లైఫ్ అనేది ఎక్కువ వస్తుంది మనకి. సో, ఇందులో రెసిన్ అనేది ఫిల్ చేస్తాం. ఇది ఫుల్లీ ఆటోమేటిక్‌గా వాటర్ సాఫ్ట్‌నర్ ఉంటుందండి. సెపరేట్‌గా మనకి ఎన్ని లీటర్స్ కావాలి, ఎంత హార్డ్‌నెస్ ఉందని చెప్పేసి కూడా దీంట్లో మనకి అడ్జస్టబుల్ కూడా ఉంటుంది కాబట్టి, సెపరేట్‌గా అయితే మనకి ఎలాంటి మెషిన్ దగ్గర ఉండి మనం మాన్యువల్‌గా క్లీన్ ఎలాంటి ప్రాసెస్ అయితే ఉండదు. కంప్లీట్‌గా అదంతల అది సెల్ఫ్ క్లీన్ చేసేసుకొని సాల్ట్ కూడా అది లాగేసుకొని సెల్ఫ్ క్లీనింగ్ అయితే చేసేసుకుంటుంది మనకి. ఏదైతే దీని కెపాసిటీ అనేది ఇక్కడ హార్డ్‌నెస్ తగ్గట్టు అపార్ట్‌మెంటే కాబట్టి 7500 నుంచి 10,000 లీటర్స్ వరకు వాటర్ సాఫ్ట్‌గా అవుతుంది. సాఫ్ట్ అయిన తర్వాత ఏదైతే మనకి కింద పైప్ లైన్స్ వచ్చాయి కదా! ఆ పైప్ లైన్స్‌కే ఇచ్చేస్తాం అన్నట్టు. సో, దీనికైతే ఎక్విప్‌మెంట్ అయితే ఇలా ఉంటుంది. సో, దీని ప్రాసెస్‌లో ఏందంటే మనకి ఇక్కడ బ్లూ కలర్‌లో మనకి డ్రమ్ కనిపిస్తుంది కదా! ఆ డ్రమ్‌లోనే మనకి సాల్ట్ ఫిల్ చేసేసుకోవాలి. ఇదైతే మనకు ఎవ్రీ 10,000 లీటర్స్ తర్వాత మళ్ళా ట్యాంక్ నుంచి వచ్చే వాటర్ రివర్స్ మనకి ఈ డ్రమ్‌లోకి వాటర్ వస్తుంది. డ్రమ్‌లో నుంచెల్లి సాల్ట్ ఫిల్ చేస్తాం మనకి. మంత్లీ మెయింటెనెన్స్ ఇంతే వస్తుంది మనకి. ఇది ఫుల్లీ ఆటోమేటిక్ కాబట్టి మన మెషిన్ దగ్గర ఎలాంటి ఒక పర్సన్ ఉండి మనకి క్లీన్ చేయని ఏం అవసరమే ఉండదు. ఆ సాల్ట్‌లోకి మనకి వాటర్ ఎళ్ళిపోతది. ఆ డ్రమ్‌లో నుంచి సాల్ట్ అండ్ వాటర్ మిక్సింగ్ అయిపోయి ఆ వెజిల్‌కెళ్ళిపోతది. ఆ వెజిల్ లోపట రెసిన్ ఫిల్ చేసాం గదా! ఆ రెసిన్ వాష్ చేయనీకి కంప్లీట్‌గా ఈ సాల్ట్ వాష్ అయిపోతుంది. దాన్నే రాపిడ్ రీజనరేషన్ అంటారు. ఆ రీజనరేషన్ నుంచి వాటర్ అయిపోయిన తర్వాత డ్రైన్ వాటర్ అనేది పైప్‌లైన్ అయితే ఎక్స్‌ట్రా ఎళ్ళిపోతుంది. దీని కెపాసిటీ అనేది మనకి 10,000 లీటర్స్ తర్వాత ఒకసారి రీజనరేషన్ అయితే మాత్రం ఒక 5 కేజీ సాల్ట్ మనకి మెయింటెనెన్స్ ఉంటది. దాంతో పాటు మనకేందంటే ఒక 30 నుంచెల్లి ఒక 80 లీటర్స్ వరకు వాటర్ అయితే డ్రైన్ అయితే ఎళ్ళిపోతుంది. వాటర్ వేస్టేజ్ అయితే ఉంటుంది మనకి. ఎవ్రీ 10,000 లీటర్స్ తర్వాత. ఇది ఫుల్లీ ఆటోమేటిక్. బోర్ వాటర్‌లో ఉండే ఎయిర్ ఫాల్స్, ట్యాప్స్, గీజర్స్, వాషింగ్ మెషిన్స్‌కి ఎలాంటి డ్యామేజ్ కాకందైతే పర్ఫెక్ట్ సొల్యూషన్ అయితే వాటర్ సాఫ్ట్‌నర్ అండి. ఆక్వాడ్ అయితే మనకి మీకు తెలిసే ఉందట 45, 50 ఇయర్స్ నుంచి మార్కెట్‌లో ఉంది. మీకు ఏపీ, తెలంగాణ ఎక్కడ వాటర్ సాఫ్ట్‌నర్ కావాలన్నా కూడా పైన ఉన్న నంబర్‌కి కాల్ చేశారనుకోండి డైరెక్ట్ మీ ఇంటి దగ్గరకు వచ్చేసి అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇలాంటి మంచి వీడియోస్ తోటి మళ్ళీ కలుద్దాం.